అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఇవి సంధ్య బ్యాంగిల్స్ అండి. లాస్ట్ టైం మీకు చూపించాను కదా! హైదరాబాద్ సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్‌లో సంధ్య, నేను ఇద్దరం కూడా స్కీమ్ కట్టాము. సంధ్య తన స్కీమ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ బ్యాంగిల్స్ తీసుకుంది. ఈరోజు నేను ఏదన్నా వస్తువు తీసుకోవటానికి హైదరాబాద్ ఎలానో వచ్చాను కాబట్టి ఈరోజు వెళ్ళి సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్‌లో ఏదన్నా వస్తువు తీసుకుందామని వెళ్తున్నాను. నిజానికి ఇద్దరం ఒకేసారి స్కీమ్ కట్టామండి. అయితే ఇద్దరి ఒకేసారి కంప్లీట్ అవ్వాలి కదా! కానీ బై మిస్టేక్ నేను మధ్యలో 2 నెలలు స్కిప్ చేసేసాను. అది నాకు 2 నెలలు లేట్ అయిందనమాట అండి. ఇక ఎలానో హైదరాబాద్ వచ్చాను. పిల్లలిద్దరూ కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా నా స్కీమ్ కంప్లీట్ అయిపోయిందోచ్ అని చెప్పి వస్తువు తీసుకోవటానికి బయలుదేరామన్నమాట అండి. ఇదిగోండి, అమీర్పేటలో ఉన్న సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్‌లో మేము స్కీమ్ కట్టాం కదా! సిబిజేలో మనకి చక్కగా నక్షీ వర్క్ తోటి టెంపుల్ జ్యువెలరీ అంతా కూడా లైట్ వెయిట్లో దొరుకుతుందండి. నేను ఇన్ని షాప్స్ చూశాను కానీ చక్కగా నక్షీ వర్క్తో ప్లస్ లైట్ వెయిట్లో మనకి మోడల్స్ కావాలంటే మాత్రం ఎన్ని వస్తువు అండి. అంటే వడ్డాణము, అరవంకీలు, నెక్లెస్లు, గాజులు, హారాలు, ఇలా ఏదైనా సరే అండి మనకి సిబిజేలో మంచి మోడల్స్ దొరుకుతాయండి. ముఖ్యంగా నక్షీ వర్క్ సెట్ అంతా కావాలన్నా కూడా దొరుకుతుంది. అంటే లైట్ వెయిట్లో మొత్తం సెట్ అంతా కావాలన్నా కూడా వెడ్డింగ్ కలెక్షన్కి అలా కూడా చాలా బాగా దొరుకుతాయి అన్నమాట అండి. ఇక ఈరోజు నా స్కీమ్ కంప్లీట్ చేసుకుని వస్తువు తీసుకోబోతున్నానండి. ఇదిగోండి, ఇక షాప్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఏదైతే వస్తువు నచ్చిందో వాటిల్ని అడుగుతాం కదండి. సంధ్య బ్యాంగిల్స్ బాగా నచ్చినాయి కాబట్టి ఆ బ్యాంగిల్స్ లాంటివే కావాలని అడిగాను. అంటే లాస్ట్ టైం చెప్పాను అనమాట వచ్చినప్పుడు, నాకు స్క్రూ ఉన్న మోడల్వి కావాలండి అన్నానంటే, ఇగో ఇప్పుడు స్క్రూ మోడల్ కూడా చేయించామండి అని చెప్పి సేమ్ అదే మోడల్ అండి, స్క్రూ ఉంటుందన్నమాట. సేమ్ సంధ్య బ్యాంగిల్స్ మోడలే. మనకి స్క్రూ ఉండటం వల్ల ఏంటంటే జస్ట్ ఇవి పార్టీ వేరీ కదా, మిగతా బ్యాంగిల్స్ అన్నీ కూడా తీయక్కర్లేదు. చక్కగా ఇలాగ చేతికి పెట్టేసుకొని స్క్రూ బిగించేసుకోవచ్చు. గాజులు అయితే చాలా బాగున్నాయండి. నాకు అక్యుములేట్ అయిన గోల్డ్కి సరిపోతుందండి. నాకు 30 గ్రాములు దరిదాపు అక్యుములేట్ అయ్యిందండి. ఈ బ్యాంగిల్స్ కూడా 31 పాయింట్ చిల్లర అంత వెయిట్ ఉన్నాయన్నమాట. సరే, ఇవి సరిపోతాయిగా అని నాకు బాగా నచ్చినాయి. కాకపోతే ఒక్క చేతికే వస్తాయండి ఇవి. నేనేమో 2 చేతులకి ఒకేలాగా బ్యాంగిల్స్ వేసుకోవటం నాకు అలవాటు. మీరు స్టార్టింగ్ నుంచి గమనిస్తూ ఉన్నారు కదా. పోనీ ఇవి సింగిల్గా వేసుకుందామా అంటే నాకు సింగిల్గా వేసుకునే అంత ఆనవు నా చేతికండి. పిల్లలకైతే బాగుంటుంది కానీ మనకి అట్లా కొంచెం మట్టి గాజులో బంగారం గాజులతోనో కలిపి వేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో సరే ఇవి 2 గాజులు ఏం తీసుకుంటాము, ఇంకేదన్నా మోడల్ చూద్దామా అని అనుకుంటూ ఉన్నాను. అసలు ఈ బ్యాంగిల్స్ చేతికి వేసుకుంటే ఎలా ఉన్నాయా అని చెప్పి వేసుకుని చూస్తే చాలా బాగున్నాయండి. ఇగో చూస్తారా, నా చేతికి బ్యాంగిల్స్ అలానే ఉన్నాయి. అటొకటి ఇటొక బ్యాంగిల్ని ఏముంది, స్క్రూతో బిగించటమే కదా, అట్లా స్క్రూని టైట్ చేసేసుకోవటమే అనమాట. మనం కూడా స్క్రూని ఇట్లా ఫిట్ చేసేసుకోవచ్చు. ఇలా వేసుకుని చూస్తే చాలా అందంగా ఉన్నాయండి. కాకపోతే 2 బ్యాంగిల్స్ తీసుకుంటే ఒక్క చేతికే అవుతాయి కాబట్టి మరో వస్తువు ఏదన్నా చూద్దాము అని అనుకుంటున్నానండి. మనకి వేరే వస్తువు అనగానే నెక్లెస్లు చూస్తాం కదండి, మెళ్ళోకే కదా చూసేది. సరే నెక్లెస్లు చూపించమన్నాను. అంటే నాకు అక్యుములేట్ అయిన వెయిట్కి సరిపడా నెక్లెస్లు చూపించమన్నాను అనమాట అండి. వీటిల్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇవి అన్నీ కూడా 25 నుంచి ఉన్న వెరైటీస్ 30 వరకు ఉన్నాయి. నేను పెట్టుకున్నది మాత్రం 35. ఇది ఒక చూడు, ఇది కొంచెం ముగ్గురు లక్ష్మీదేవులు వచ్చి ఇక్కడ ఇలాగా ఎలిఫెంట్ కాదు, ఇది తొండం. అవును కదా, పికాక్ తొండం లాగా వచ్చింది. అసలు ఈ చేత ఎంత బాగా చేస్తున్నారండి. ఇది ఎంత వెయిట్ చెప్పు? 32. దీనికి మధ్యలో ఉందన్నమాట. అన్నీ వేసేసుకుంటావేమే. మరి ఇది ఎంత బాగుంది చూడు, నన్ను పిలుస్తుంది. ట్రై చేయమని పెట్టకు. అయ్యో కరెక్ట్గా పెట్టి. చాలా బాగుందమ్మా. నా బ్లౌజ్ డిజైన్ లో కనిపిస్తుంది. 30 గ్రామ్స్ లాగా లేదు అసలు. ఇది కాన్సెప్ట్ కూడా బాగుంది, వింగ్స్ లాగా వచ్చింది అటు ఇటు. పీకాకే ఇలా వచ్చింది అనమాట. కావాలమ్మా, నీకేం అక్కర్లేదే, అన్నీ కావాలంటారు. చాలా బాగున్నదండి. 30 గ్రామ్స్లో హెవీగా కనిపిస్తుందమ్మా.
అసలు ఇది చూడండి, లక్ష్మీదేవి నవ్వుతూ ఉంది చక్కగా కూర్చుని, అమ్మవారు ఇట్లా ఎంబోజింగ్ ఆసనం అయితే ఇట్లా ఎదరికి ఇలా చూడండి, ఇట్లా వచ్చి ఎంబోజ్ అయ్యి ఉన్నది. ఎంత బాగా చేశారండి ఇవి. ఎంత చేసి దీని వెయిట్ ఎంతో తెలుసా అండి? 25.5 అంతే. చెల్లికి చాలా బాగా కనిపిస్తుంది. నువ్వు రా పక్కకి, నువ్వు పక్కకి రా. అదిగోండి, కనిపిస్తుందో లేదో. ఇదేమో 25 grams రమ్య పెట్టుకుంది, 30 grams ఏమో సంధ్య పెట్టుకుంది. అంటే మా అక్క కాబట్టి 5 grams ఎక్కువ బాడీ వెయిట్ లో కాదు, గోల్డ్ వెయిట్ లో. ఇదిగోండి నెక్లెస్. 25, ఈ మోడల్ నాకు లేదు. ఇవి 25, అదేమో 25, 30, 35. ఏజ్ కాదు, వెయిట్. మా వెయిట్ కాదు, గోల్డ్ వెయిట్. ఇలా ఉన్నాయన్నమాట. అంటే నాకు అక్యూములేట్ అయిన వెయిట్లో కొన్ని వస్తువులు చూస్తున్నాను కదా. ఈ టైప్ నెక్లెస్ కూడా నాకు లేదు కాబట్టి ఇలా కూడా ట్రై చేద్దామా అన్నట్లుంది. ఎలా ఉందండి? ఇదా అదే. ఈ ఫేస్ చూడు రౌండ్గా ఉంది, ఈ ఫేస్ చూడు రౌండ్గా ఉంది, చూడు చింతకాయ లాగా ఉంది, చిన్న ఫేస్. దాన్ని క్యూట్ ఫేస్ అంటారమ్మా. చింతకాయ ఫేస్ కదా. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్న కొత్త రకం నెక్లెస్లు అండి. ఇవి కూడా బాగున్నాయి. స్టోన్స్, కొన్ని బీడ్స్ తోటి. ఇది చూడు, లక్ష్మీదేవి లాగా వద్దు అనుకుంటే చాంద్బాలి టైప్. ఇలా చాంద్బాలి టైప్ ఉంది. పెద్ద పెద్ద గ్రీన్ స్టోన్స్ వచ్చినాయి. మా రమ్య నెక్లెస్, హైమాకి నెక్లెస్ ఉంటుంది. ఇదిగో ఈ మోడలే కదా. ఇదే మీదంతా 40 చేంజా? ఎక్కువ వెయిట్ అయ్యి ఇప్పుడు లైట్ వెయిట్లో వస్తున్నాయి ఇవి కూడా అండి. ఇది ఎంతో తెలుసా? 18 grams అండి. ఎంత బాగుందో చూడండి. అసలు 18 grams హెవీగా కూడా ఉంది, అల్కాగా లేదండి, చాలా బాగున్నది. వీటిని నెల్లూరు మోడల్ కొత్తగా వచ్చినాయి అని చెప్పు. ఓహో, ఇవి నెల్లూరు మోడల్ అంటండి. నెల్లూరు మోడల్స్ అని కొత్తగా వస్తున్నాయి అంటండి. చాలా బాగున్నది. ఇది కొంచెం ఓల్డ్ ప్యాటర్న్ లాగా కూడా ఉంది, అటు ఇటు చక్రాల లాగా వచ్చి. ఎంత వెయిట్ బాబు ఇది? 32 grams. అయితే అంటే ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన మోడల్స్ అని ఇవి కూడా చూపించారు. నాకు ఈ నెక్లెస్ మీద అంత ఇది లేదులేండి, ఎందుకంటే నాకు ఉన్నాయి ఇట్లాంటివి, పిల్లలకు కూడా ఉన్నాయి కాబట్టి ఈ నెక్లెస్ వద్దని అనుకుంటున్నా. ఈ నెక్లెస్లు కనుక మీకు ఎవరికి ఈ మోడల్ లేకపోతే ఒకటి తీసుకోవచ్చండి. తక్కువ వెయిట్లో అయినా సరే తీసుకోవచ్చు. ఇది ఇలాంటిది కంపల్సరీ ఒకటి ఉంటే అన్నిటి మీదకి సెట్ అయిపోతాయండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే మోడల్ చూస్తారని అని చెప్పి చూపిస్తున్నాను. చూసావి హారాలు, 30 గ్రాముల హారాలు వస్తాయని మీరు ఎప్పుడైనా అనుకున్నావా? అదే 30 grams అని అంటే 30 grams హారాలు ఉన్నాయండి అన్నారు. 30 grams హారాలు ఏంటి చూపించండి అని అంటే ఇదిగోండి, ఇది 30 grams అంటండి. భలే హెవీగా ఉన్నదండి. అంటే ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిన మీదట లైట్ వెయిట్లో హెవీగా కనిపించే అందరూ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఇదిగోండి మొత్తం హారం ఇక్కడ వరకు చూసారా. ఇదిగోండి, ఇది 30 గ్రామ్స్కి ఇంత హెవీగా ఎలా వస్తున్నాయండి ఇవి? లక్ష్మీ హారం కొంచెం ఎక్కువ పెట్టచ్చు నానంటే 40 grams అండి. 40 grams ఇంత పెద్ద హారం ఉన్నది. ఇదైతే ఇంకా 43 grams. చూడండి, చిన్న చిన్న ఏయో హ్యాంగింగ్స్ లాగా వచ్చినాయి, డిఫరెంట్గా ఉన్నది ఇది కూడా. ఇది వచ్చి 43 grams. ఏంటండి 30-40 ఇంతంత హారాలు ఇంకొంచెం పెట్టగలిగితే ఇంకా బాగున్నాయి. ఈ చూడండి, ఈ హారాలు ఇంకా 45, 50, 60 వరకు ఉన్న హారాలు అనమాట ఇవన్నీను. రాంపర్ వచ్చింది అది. అదేమో రాంపర్. నెక్లెస్ చూసాం అలాగా, ఇలా బిళ్ళలతోటి అండి. ఇది చూడండి, లక్ష్మీదేవులతోటి వచ్చింది. 40ఏనా? 40కి బాగా వచ్చిందే ఇది. 50. ఇది 50. 40 లాగా కాసుల పేరు పైన లక్ష్మీదేవులు. ఇవి అయితే 50 grams. లైట్ వెయిట్లోనైనా హారాలు బాగానే కనిపిస్తున్నాయి. నేను ఇంకా పైకి పెట్టాను, లేకపోతే దిగువకి పెడితే ఇంకా కిందికి వస్తుంది అనమాట. ఇదిగోండి, బ్యాంగిల్స్లో ఇవి కొంచెం 35 వరకు ఉన్న మోడల్స్ అనమాట. ఇవైతే 40 వరకు ఉన్న మోడల్స్. 40 నుంచి ఇంకా ఎక్కువ అనమాట హెవీ వెయిట్వి బ్యాంగిల్స్ అన్నీ కూడా. నా బ్యాంగిల్స్ అసలు ఇంత లైట్ వెయిట్లో బాగా తయారైనట్లు అనిపించిందండి. మీకు ఎలా ఉన్నాయండి?
లక్కీగా ఏంటంటే ఇవి 4 ఉన్నాయి, ఇగోండి 2 + 2 ఇగో సేమ్ ఉన్నాయి అన్నమాట అండి. అయితే 4 ఇంకోసారి చేయించుకున్నా కూడా ఇవి సేమ్ కుదరకపోవచ్చు, అంటే సేమ్ డిజైన్ కుదరకపోవచ్చు కదా. అందుకే నేను 4 ఉన్నాయి కదమ్మా తీసేసుకోమని అంటున్నారు. కానీ నేను స్కీమ్ కట్టిన దానికి నాకు 30 గ్రాములకే వస్తుంది. ఇప్పటికే నేను 1 గ్రామున్నర వేయాల్సి వస్తుంది దీనిలో. ఇంకా గోల్డ్ అండి 4 వేసుకుంటే ఇలా ఉన్నదండి. అబ్బా ఎంత బాగుందో చూడు, ఎంత బాగుంది కదా నిండుగా. నాకు 2 వస్తాయి కానీ పర్లేదమ్మా 4 తీసేసుకో, కావాలంటే నేను ఒకటి చెల్లుడుకొని. నాకు వద్దమ్మా, ఎందుకమ్మా నేనే మీకు ఇవ్వాలి. కానీ చూడండి నా కూతుళ్ళు 2 చేతులు బాగున్నాయంట, మరి నిండుగా ఉంది. సింగిల్ బ్యాంగిల్ వేసుకునే వాళ్ళు మాలంటారు సింగిల్ ఓకే, కానీ ఇట్లా చూడు అసలు ఇంతకు ముందు ఉన్న దానికి దీనికి ఎంత గ్రాండ్ లుక్ యాడ్ అయిందో చూడు, నిండుగా ఉన్నాయి ఇప్పుడు. అవునా, నిజమేనండి, చాలా బాగున్నది. నా ప్రాబ్లం ఏంటో మీకు అర్థమయ్యి ఉంటుందండి. ఈ గాజులు చాలా బాగా వచ్చినాయి. 31 చిల్లర గ్రాముల్లో జత గాజులు చాలా బాగా వచ్చినాయండి. నాకు అక్యుములేట్ అయిన దానికి కొంచెం ఒక 1.5 ఒక 2 గ్రామ్స్కి నేను పే చేస్తే ఒక జత గాజులు వచ్చేస్తాయి. కానీ ఇంకో జత గాజులు సేమ్ ఇవే చెయ్యాలి అంటే కొంచెం మార్పు వస్తాయేమో. ప్రస్తుతం అయితే 4 గాజులు రెడీగా ఉన్నాయి కాబట్టి ఇవి 4 ఒకేసారి తీసుకుంటే బాగుంటుంది అనేది పిల్లల మాట అనమాట. నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తోందండి. సాధారణంగా నేను షాపుకి వెళ్ళినా సరే గోల్డ్ గురించి నేను ఏదో ఒక సలహా చెప్తూనే ఉంటానండి. లాస్ట్ టైం మేము సిబిజేకి వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ నా సలహా మేరకు వడ్డాణం కూడా సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు నేను వీడియో పెట్టడం కుదరలేదు, ఇప్పుడు పెడుతున్నాను చూడండి. శారీ అది చూస్తే మీరు గుర్తుపట్టి ఉంటారు, సంధ్య బ్యాంగిల్స్ తీసుకున్నారు చూడండి. అప్పుడు అనమాట వీరు మన ఫ్యామిలీ మెంబర్స్, అత్త కోడళ్ళు అనమాట అండి. నా వీడియో చూపించి వాళ్ళ అత్తగారు కోడలికి ఫార్వర్డ్ చేశారంట. ఆ రోజు కూడా వాళ్ళ అత్త కోడళ్ళు ఇద్దరు వచ్చి అదే రోజున సిబిజేలో స్కీమ్కి కట్టారంటండి. ఇప్పుడు మళ్ళీ అత్త కోడళ్ళు కొడుకు మనవరాళ్ళిద్దరితో సహా వచ్చి గోల్డ్ తీసుకునేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా నన్ను చూసేసరికి సెలెక్షన్ కూడా ఇది బాగుందా అని నన్ను అడిగితే నేనే సెలెక్ట్ చేశానండి. చూడండి. అవునా, ఆ రోజు నేను తీసుకొని వచ్చాను. అవునా, మళ్ళీ ఈ రోజు మిమ్మల్ని కలవడం నిజంగా కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. ఆ రోజే వాళ్ళ అత్తయ్య గారు చెప్పారట, నా వీడియో చూపించి ఇలా కట్టుకో గోల్డ్ స్కీమ్ లో. సండేనే వచ్చామండి. అవునా, మళ్ళీ ఈ రోజు సండే అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు మనం షాప్కి వచ్చేసరికి వారు స్కీమ్ అంతా కంప్లీట్ అయి తీసుకుంటున్నారు కదా. సో హ్యాపీ ఫీల్ అవుతున్నా. వీళ్ళని చూసి నేను ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మీ అందరికి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, గోల్డ్ కొనుక్కోండి అమ్మా, ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఉన్నవాళ్ళు చక్కగా వడ్డాణం హారం ఇటువంటివన్నీ కొనుక్కోండి అని చెప్తూ ఉంటాను కదా. ఇద్దరు ఆడపిల్లలు వీరికి మంచి కొనుక్కోండి అంటే, మగపిల్లలు ఉన్నవాళ్ళు కొనుక్కోకండి అని కాదు, కొంచెం జాగ్రత్త పడండి అని చెప్తాను అనమాట అండి. మన ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు, ఇదే వడ్డాణానికి అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేనైతే దీన్నే ఓకే చేశానండి. ఆల్రెడీ వాళ్ళ కోడలు గారికి కూడా ఇదే నచ్చింది. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ మిగతా బెల్ట్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకు అది సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ది వేసేసుకుంటే మొత్తం పెట్టిన బంగారం అంతా ఈ డిజైన్కి పెట్టేస్తే చాలా వెడల్పుగా వస్తుంది అనమాట అండి ఇది. అందుకని ఇది బాగా నిండుకు కనిపిస్తుంది కదా, అందువలన ఇది చెప్పాను అనమాట. ఇది ఎంత వెయిట్ అనుకుంటున్నారు? 95 గ్రామ్స్లో వచ్చిందండి. అసలు 95 గ్రామ్స్కి అష్టలక్ష్ములు ఎంత బాగా ఉన్నారు చూడండి. వెడల్పు చూడండి ఎంత ఉన్నదో. ఇంత వెడల్పులో చాలా నిండుగా వచ్చింది. మనకి సిబిజేలో చాలా వెరైటీస్ ఉంటాయండి. నేను ఇది చూసే అబ్బా చాలా బాగా వచ్చింది అని చెప్పి మురిసిపోతున్నాను కదండి. వారు ఇంకోటి చూపించారు, ఇదే అండి, ఇదిగో ఇది చూడండి. ఇది ఎన్ని గ్రాములు అండి? 90 గ్రామ్స్ అండి. 89 కరెక్ట్గా అయితే 89 చిల్లర అంటే 90 గ్రామ్స్. అష్టలక్ష్మి వడ్డాణమే ఇది కూడా, కానీ ఇది యాంటిక్ ఫినిష్ అనమాట. ఇదేమో మామూలు గోల్డ్ ఫినిష్. అంటే మనకి జ్యువెలరీ ఆల్రెడీ ఉంటుంది కదా, హారాలు నెక్లెస్లు అవి ఈ ఫినిష్లో ఉన్నాయనుకోండి, ఇదే ఫినిష్లో వడ్డాణం తీసుకుంటే బాగుంటుంది అనమాట. మీది యాంటిక్ జ్యువెలరీ ఉందనుకోండి, మీ దగ్గర ఆల్రెడీ హారం నెక్లెస్ అవి, అలాంటప్పుడు ఈ యాంటిక్ వడ్డాణం అయితే బాగుంటుంది అనమాట. ఎంత బాగుందో చూడండి, అసలు చాలా బాగున్నాయండి, సూపర్. ఇంకా గోల్డ్ అని వెరైటీస్ ఉంటాయి. ఇది 10 గ్రామ్స్ ఎక్కువ. ఇది చూడండి, ఏమున్నాయి ఇంకొంచెం హెవీ అంటే 133 గ్రామ్స్.
ఇదిగోండి ఇదేమో 133 గ్రామ్స్. ఏది సంధ్య పెట్టుకుందా చూపిస్తాను. ఇదే 113 అండి, 113, 113 గ్రాములు అండి. చూడండి రాధాకృష్ణులు ఉన్నారు. అసలు ఏంటండి డిజైన్లు ఏంటండి. ఇది హెవీ 140, 140 లక్ష్మీ నరసింహస్వామి అండి. ఈ బాబోయ్ ఏమున్నాయండి. అక్కడ చూడండి మా సంజయ్ ఒక్కొక్కటి పెట్టేసుకుని చూపిస్తుంది. ఇది లైవ్ పెట్టుకో. ఇది మన ఫ్యామిలీ మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నది. ఇది మధ్యలో పెద్దగా వచ్చింది. ఇంకా వెడల్పుంది. కొనిస్తాను అమ్మగారు ఒకటి కొని వాళ్ళ చూడండి. ఇవి నేను కొనిస్తానే. అవునే నేను కొనిస్తాను. నువ్వు ఎప్పుడు ఇంట్లో కూడా పెట్టుకునేటట్టయితే నేను కొనిస్తాను. ఓకేనా? ఇది చూడండి లైట్ వెయిట్లో చాలా బాగా వచ్చినాయి. పిండి కొద్దీ రొట్టె అనుకునే వాళ్ళం ఇదివరకు. ఏం కాదండి, ఇప్పుడు పిండి కొంచెం పెట్టినా సరే రొట్టె దట్టంగా వస్తుంది. చాలా బాగుంది. ఇదిగోండి మన ఫ్యామిలీ మెంబర్స్. వీరు కూడా మన అమ్మ మాట విని గోల్డ్ స్కీమ్ కట్టారంట. మీరు ఎంత కట్టారు? వడ్డాణం తీసుకున్నారా? సెలెక్టెడా? అవునా? అవునా, స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు. చాలా సంతోషం అండి. అట్లా నేను కొనాలమ్మా, ఆడపిల్లలు ఉన్నారు నానంటే కొనాలి. వీరిది కూడా మచిలీపట్నం అంట. మేము మచిలీపట్నం వాళ్ళం అనమాట అండి. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మార్చేద్దాం. ముగ్గురు కట్టారట వాళ్ళు 100 గ్రామ్స్కి. ఇక శివుడు, శివ పార్వతులు విత్ విఘ్నేశ్వరుడు, శివయ్య కూడా ఉన్నాడు. ఇవే ఎన్ని గ్రాములు అమ్మా? అది 38 గ్రామ్స్కి. చాలా హెవీగా ఉన్నది. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడికి స్కూల్ కట్టే వచ్చారనమాట. వాళ్ళు కూడా ఇద్దరు వచ్చారు. ఇద్దరు పట్టణానికి కట్టారనమాట. కూడా స్కీమ్ కట్టి తీసుకున్నారు. వీటి సెలెక్ట్ చేసుకున్నారైతే నాకు సూపర్గా నచ్చింది. అసలు చూడటమే నేను ఫ్లాట్ పడిపోయాను. దీనికి చూడండి ఎంత బాగుంది. 25 గ్రామ్స్ అండి. 25 గ్రామ్స్కి ఎంత హెవీగా ఉందో చూడండి. సార్ సెలెక్ట్ చేశారండి. చాలా బాగుందండి. వీరేమో కంటే అడిగారంట. కంటే కన్నా నిజంగా కంటే కన్నా ఇది సూపర్ ఉందండి. మీకు కూడా మరి హస్బెండ్ని సెలెక్ట్ చేశారంట. అంత హ్యాపీగా అందరూ కూడా భార్య బంగారం కొనుక్కుంటే భర్త కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. చాలా బాగుందండి. ఓకే బాయ్ నాన్న. బాయ్ బాబు. బాగా చదువుకో నాన్న. ఉంటాను. నమస్తే. అలా స్టైల్గా ఉంది. చూసారు కండి లాస్ట్ టైం సంధ్య బ్యాంగిల్స్కి వచ్చినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముగ్గురు కనిపించి వాళ్ళ స్కీమ్ కంప్లీట్ అయ్యి వస్తువులు తీసుకుంటూ ఉన్నారనమాట అండి. అప్పుడు నా సలహా వారికి పనిచేసిందండి. అలానే ఇప్పుడు ఈ నా బ్యాంగిల్స్ విషయానికి వస్తే మొత్తం అంతా కూడా ఎంత అవుతుంది ఏంటి అంతా వేయించాను. నా స్కీమ్కి అయితే 2 బ్యాంగిల్స్ నో డౌట్ తీసేసుకోవచ్చండి. కానీ 4 తీసుకోవటం అనేది అంటే మరి రెడీగా ఉన్నాయి 4. ఇంకోసారి చేయించుకుందామంటే మళ్ళీ మోడల్ ఎట్లా ఉంటుందో ఏంటోనని కొంచెం ధైర్యం చేద్దామని అనుకుంటున్నా. ఇప్పుడైతే మనీ పెట్టి తీసుకోవటం అనేది నాకు కొంచెం కష్టం అండి. ఎందుకంటే నాకు వేరే ప్లాన్స్లో వాటిల్లో ఉన్నాను కదా, అందువల్ల అనమాట. కానీ ఈ బ్యాంగిల్స్ని నేను వదులుకోదలుచుకోలేదండి. నేను ఎలాగలా ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్నా. నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను, నాకు ఎంత అక్యుములేట్ అయ్యింది, ఎంత ఈ బ్యాంగిల్స్కి ఖరీదు ఎంత అయింది, ఇదంతా కూడా మీకు వివరంగా చెప్తూ మరొక వీడియో చేస్తానండి. ముందైతే ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి అనేది చెప్పండి. మీరు చెప్పారనుకోండి నాకు ఇంకా హ్యాపీగా ఉంటుందన్నమాట. నాకైతే చూడంగానే చాలా బాగా నచ్చినాయండి. పిల్లలైతే ఇక ఫుల్ ఫిదా అయిపోయారు బ్యాంగిల్స్ చూసి. మీకు నచ్చినాయండి? నచ్చితే తప్పకుండా చెప్పండి. నేను మళ్ళీ మీకు వీడియో చేసి వివరంగా చెప్తాను. ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.